ఎన్నో విషయాలను మనకు నేర్పిస్తున్న దేవుడు. ప్రతి వారము మనం దేవుడి యొద్ద నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం అంటారు లేదా? నేర్చుకుంటున్నాం అండి. మీరైతే చక్కగా నేర్చుకుంటున్నారే, దేవుడికి స్తోత్రం. ప్రతి వారము మనం దేవుడి మాటను విని ఆ మాటను అనుసరించి నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడే వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించగలం. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఎల్లయ్య గారు వాక్యాన్ని విని ఏం చేయకూడదు? అడ్డగోలుగా కూర్చున్నదైతే అది కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తే దేవుని కార్యాలలో మన కుటుంబాల్లో పొందుకుంటాం. దేవుని సన్నిధిలో క్రమము తప్పకుండా దేవుడి క్రమమును పాటిస్తాం. దేవుడి సన్నిధిలో ఎదుగుతుంటాం, ఆత్మీయంగా బలపడతాం, వాక్యానుసారంగా జీవించడం. ఈ పూట దేవుడు మన హృదయంలో దాచుంచిన ఈ వాక్యాన్ని మరి ప్రభు బయలుపరుచుతున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు మీ బైబిల్ తెరవండి. ఇర్మియా కొంతమందికి తెలుసున్న వాక్యం ఇది. మొదటి అధ్యాయము, ఇర్మియా మొదటి అధ్యాయము. ఒకసారి 6వ వచనాన్ని చదువుకుందాం. అందుకు లాగు చెప్పును, అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చిన చాలమ్మా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియా పరలోకపు నా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎత్తబడుతున్న ఈ వాక్యమును నీరు అనే అంటుగట్టి ప్రతి హృదయములో ఈ వాక్యము ఫలించినట్టు, అభివృద్ధి పొందినట్లు, ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించినట్లుగా మేలు చేయండి. అల్పుడును దీనుడును ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నావు తండ్రి. ఇదిగో ఈ బలిపీఠం మీద నిలబడి ఉండగా నీ ఆత్మతో నీ దాసును నింపి వాక్యానుసారమైన జీవితం నాకును నా సంఘానికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని ప్రార్థించి మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకొనిచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఒక్కసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనము ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు ఇర్మియా. ఈ వ్యక్తి దేవుడు వచ్చి మాట్లాడుతున్న సమయంలో అప్పటికి వయసు ఎంత వయసు ఉంటుంది? చిన్న వయసు, బాలుడే, 13 సంవత్సరాల వయసు. ఈ చిన్న వయసులో ఉన్న వాడి దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, నా బోధను ప్రకటించుటకు, నా వాక్యాన్ని ప్రకటించుటకును, అనేకులకు సువార్త ప్రకటించుటకు నేను తయారు చేయబోతున్నాను. నువ్వు నా కొరకు, నేను చెప్పే మాటల కొరకు నువ్వు ప్రకటించడానికి నేను వాడుకోబోతున్నాను అంటే, ఇక్కడ ప్రభువా నేను బాలుడునే, ఏమన్నాడు? నేను బాలుడునే, నేను మాట్లాడుతున్న నాకు శక్తి, ఎందుకంటే నేను చిన్నవాడిని కాబట్టి నేను మాట్లాడలేను, నాకు అలాంటి జ్ఞానము నాకు లేదు అని దేవుడితో ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి సార్. ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఇర్మియా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో 7వ వచనం, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపిన వాని యొద్దకు పోయి నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు నేను చిన్నవారిని నువ్వు అనవద్దు, నేను ఎవరి దగ్గరికి నేను పంపుతానో వారి దగ్గరికి నీవు పోయి నేను నీకు ఏ మాటలు నేను ఆజ్ఞాపిస్తున్నావు అవి వారికి ప్రకటించి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏమండి, దేవుడితో ఇర్మియా మాట్లాడిన మాట ఏంటి? ఇర్మియా దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇర్మియా అన్నాడు, నేను చిన్నవాడినయ్యా, నీ మాటలు బోధించడానికి నేను యోగ్యుని కానయ్యా. మనం కూడా ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడుతుంటామండి. ఏమన్నా తెలుసా? నేను చదువు లేని వాడినయ్యా, నేను జ్ఞానం లేని వాడినయ్యా, నేను మాట్లాడటానికి యోగ్యత లేని వాడినయ్యా, నా నోటికి అన్ని మాటలు సరిగ్గా రావయ్యా, నీ బోధించడానికి నేను సరిపోని వాడినయ్యా అని చాలా మంది ఈ విషయాల్లో
దేవుడికి దూరం అయిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాం. దేవుడికి దూరం అయిపోవడం అంటే ఆత్మీయంగా కాదు, ఆయన సేవ పరంగాను, ఆయన బోధించవలసిన బోధ పరంగాను ఈరోజు దేవుడికి చాలా మంది దూరం అయిపోయి బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు పని చేయటానికి నేను ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు యోగ్యుని చూడడు. చెప్పండి, యోగ్యత చూడడు, ధనాన్ని చూడడు, అధికారాన్ని చూడడు, బలాన్ని చూడడు, బలగాన్ని చూడడు. దేవుడు దేనిని చూస్తున్నాడు అంటే చెప్పండి, దీనత్వాన్ని చూస్తున్నాడు. అంటే పనికి రాని వ్యక్తిని, మాటలాడుతూ చేత కాని వాడిని అన్నవాడి దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, ఇర్మీయా, నీకు ఏ మాటలు నేను ఆజ్ఞాపిస్తానో ఆ మాటలు వారికి నువ్వు చెప్పండి, ప్రకటించు. ప్రభా, ఆ మాటలు ప్రకటించడానికి నేను యోగ్యుడును, ఎందుకంటే నేను చిన్నపిల్లని కదయా, నా నోటి గట్టి మాటలు రావు. నువ్వు బోధించమన్న బోధ నేను వారికి చేయలేను, ఎందుకంటే నేను చిన్నవాడిని కనుక. అయితే దేవుడికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో ఒకసారి పైకి వెళ్ళి చదువుకో. 4వ వచనం ఒకసారి చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చు, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునుపే నిన్ను నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నిన్ను నేను ప్రతిష్ఠించుతుని, జనములకు ప్రవర్తగా నిన్ను నియమించుదని గడియ చాపడి కొట్టేశాను. నామని మహింపరచాలి కూడా. హల్లెలూయా. ఏమండి, ఇర్మీయాతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు గర్భములో పిండముగా పడక మునిపే నిన్ను నేనేం చేశాను చెప్పండి, నిన్ను ఎదిగి ఉన్నాను. నువ్వు గర్భములో రూపొంపబడక మునిపే నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. ఈ జనులకు నేను ఎలా నిర్మించాను చెప్పండి, ఒక ప్రవర్తగా నిన్ను నిర్మించింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అయితే దేవుడికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఎప్పుడు నుండి మొదలైంది అంటే, నీ తల్లి గర్భమున నువ్వు రూపొంపబడక మునిపే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నానని వాక్యం అంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీవు గర్భములో పడటానికి కారణం ఎవరు? ఇప్పుడు ఆయనే కారణం. నిన్ను గర్భములో సృష్టించబడక మునిపే నీ పట్ల ఒక తీర్మానం కలిగి ఉన్నాడంట దేవుడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంట దేవుడు. ఆ ప్రణాళిక పట్ల నువ్వు నడవాలని తను ఉద్దేశించి దేవుడి మాటలు నీకు ప్రకటిస్తా ఉన్నాడు ఈ దినం. హల్లెలూయా. నీ పట్ల నా ప్రణాళిక ఏంటయ్యా అంటే, దేవుడు అనే మాట, నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు నాకు తెలుసా, నిన్ను సృష్టించిన వాడిని నేనా, నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను, నీ కొరకు ఒక తీర్మానము కలిగి ఉన్నాను, నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాను, నిన్ను ఎలా పని చేసేవాడిగా, నిన్ను ఎలా ఒక పని కొరకు నిర్మించబడిన వాడిగా నిన్ను తయారు చేయాలని ఆశతో నిన్ను గర్భంలో సృష్టించానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినం. అంటే ఈ మాటలు మనకి కాదు కదా, ఇర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఇర్మీయాతో మాట్లాడితే మరి ఇక్కడ ఎందుకు ఎట్టి మాటలు, ఇక్కడ ఎందుకు మనకి వివరిస్తున్నాడు దేవుడి మాటలు అంటే, నీవును దేవుడి ప్రణాళికలో ఉన్నామని తెలియటం కోసం. ఈ మాటలు ఆయనకి మాత్రమే కాదు, ఈ రోజు ఆ మాటలు మనందరికీ వర్తిల్లటం కోసం. దేవుడికి స్తోత్రం చెప్పండి. వర్తించాలి మాటలు నీకు నాకు. వర్తించాలి అంటే ఆయన మాటను నువ్వు తోసివేయకూడదు, ఆయన బోధను నువ్వు తోసివేయకూడదు. ఆయన అన్న మాట గర్భములో నువ్వు రూపింపబడక మునికి నీకు నాకు అందో తెలుసు. నువ్వు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ఎవరితో మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వు ఎలా ఉండాలో నాకు తెలుసు, నువ్వు ఎలా ఎదగాలో నాకు తెలుసు, నువ్వు ఎలా ఉంటే నా పని చేస్తావో నాకు తెలుసు. అది ఆయన ప్రణాళిక. మరి తెలుసు కదా ప్రభా, నేను ఎలా ఉంటాను నీకు తెలుసు కదా, మరి ఇంకా నేను ఈ లోకంలో ఉన్నాను, లోకంలో తిరుగుతున్నాను, లోకాశలో ఉన్నాను అని మనం అన్నాం అనుకో, సమయము ఎప్పుడు వచ్చింది దీనికి చెప్పండి. 13 సంవత్సరాల వయసులోనే సమయం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ చిన్న వయసులోనే దేవుడి చేత పిలుపునందిన వాడు ఇర్మీయా. మరి అబ్రహాము కూడా దేవుడి చేత పిలుపును అందించబడ్డాడు. దేవుడు పిలువబడ్డాడు, దేవుడి చేత పిలువబడ్డాడు అబ్రహాము. పిలువబడేటప్పటికి అబ్రహాముకి 70 సంవత్సరాలు రాలేదంటే, నేనంటాను కాలము సమీపము కావాలి నీకు నాకు నా జీవితంలోనే. అలా కాలము సమీపము కాగలిగినప్పుడు దేవుడి చేత పిలుపునందుటకు నీవు నేను సిద్ధపాటు కలిగి ఉంటామండి. ఆ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏదైతే నిన్ను పిలుస్తున్నాడో, దేని కొరకు
నడిపించమని బోధించమని ఆయన నిన్ను వాడుకోవాలని ఉద్దేశించి ఉన్నాడు. ఆయన మాటకు నువ్వు విధేయుడివై విధేయురాలివై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాటకు విధేయుగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడండి? తాను పని కొరకు వాడుకుంటాడు. 7వ వచనంలో ఏమన్నాడో చూడండి. నేను నిన్ను పంపివాని యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడేవనని యెహోవాకు చప్పట్లు కొట్టేసే నామం మహిమపరచలేదు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏ మాటలు ప్రకటించమన్నాను ఆ మాటలు ప్రకటించడానికి నువ్వు వెళ్ళి వారి మధ్య నిలబడు. వారిని చూసి నువ్వు భయపడము, ఎందుకంటే నిన్ను విడిపించుటకు నేనున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుడు నిన్ను నన్ను అంటున్నాడు, విడిపించడానికి నేనున్నాను. కాబట్టి దేవుడి బోధను వివరించడానికి, దేవుడి మాటలు వివరించడానికి నువ్వు భయపడొద్దు. ఇదే మాట దేవుడు ఇంకొకరితో కూడా చెప్పాడు. ఎవరండి? యోనాతో కూడా చెప్పాడు దేవుడు. ఒక దినము నినివే పట్టణానికి పోయి నేను ప్రకటించమన్న మాటలు ప్రకటించమని యోనాతో కూడా చెప్పినప్పుడు యోనా ఏం చేశాడండి? భయపడి తర్షీషుకు పారిపోయాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన పారిపోయాడు. ఇప్పుడు ఈయన చేయాలి. ఇప్పుడు ఈయన ఎవరి మాట వినాలి? దేవుడి మాటే వినాలి. ఎందుకంటే దేవుడి మాటలు తన నోటలో ఉంచుతానని దేవుడు తీర్మానం ఇర్మియాతో చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మాట్లాడే మాట నీది నాది కాదు, బోధించిన బోధ నీది నాది కాదండి. పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు ఈ బోధన మనకు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటలు నీ నోటను వచ్చి ఉన్నానని దేవుడు అంటున్నాడు. 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోటిని ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చప్పట్లు కొడదాం గట్టిగా మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. ఎవరి ఎవరి నోట ఎవరి మాటలు ఉంచబడినాయి? మనకు లేవా? మనకు దేవుని మాట ఎవరి నోట ఉంచబడిందంటే ఇర్మియా నోట ఉంచబడింది. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు హల్లెలూయా. దేవుడు అంటున్న మాట, ఇదిగో నా మాటలు నీ నోటను నేను ఉంచి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి నోటుని ప్రభు ముట్టారంట? ఇక్కడ ఏమని రాశాడంటే నా నోటును ముట్టాడు. ఎవరు ముట్టాడు చెప్పండి? ఇప్పుడు వరకు నేను చెయ్యలేనయ్యా, నీ పనికి యోగ్యుని కానయ్యా, నేను మాట్లాడలేనయ్యా, ఇవన్నీ అబద్ధాలే కాదుగా, ఇవన్నీ నిజాలే. అవునండి కాదా? ఎన్ని అబద్ధాలేం కాదు. మనం ఎక్కడ మాట్లాడగలం? మనం ఎక్కడ నిలబడగలం? మనం ఎక్కడ దేవుడి బోధన బోధించగలం? యోగ్యులము కామండి. మాట్లాడటానికి నీకు నాకు అధికారం లేదండి. ఇక్కడ ఇర్మియా నోటును దేవుడు ముట్టాడు కాబట్టి ఆ భయంకరమైన ప్రజల ఎదుట దేవుడు సువార్త ప్రకటించడానికి ఇర్మియాను దేవుడు వాడుకున్నాడంటే ఈ రోజు దేవుడి మాటలు నీ నోట లేకపోతే దేవుడి సువార్తను ప్రకటించలేవు, దేవుడి మాటను వివరించలేవు, ఒక ఆత్మను కూడా నువ్వు రక్షింపలేవు. ఎందుకంటే నీ నోట దేవుడి మాటలు ఉంచబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మాటలు నోటను ఉంచబడ్డాయి కాబట్టి ఆ తెలుగు పేతురు గారు ఒకే ఒక బోధ బోధించి ఇంచుమించు 3,000 మంది రక్షింపబడ్డారు ఒక బోధను బట్టే. ఎందుకు అంతమంది రక్షింపబడడానికి కారణం ఏంటంటే అక్కడ మాట్లాడింది పేతురు గారు కాదండి, అక్కడ మాట్లాడింది దేవాది దేవుడే మాట్లాడి ఉన్నాడు కాబట్టి, ఆత్మస్వరూపుడే వచ్చాడు కాబట్టి, ఆ మాటలు వారు విన్నారు కాబట్టి, ఆ బోధను వారు అనుసరించారు కాబట్టి, బోధకు లోపడ్డారు కాబట్టి, బోధకు భయపడ్డారు కాబట్టి, భయపడటానికి సర్వ సృష్టికర్తల దేవాది దేవుడే మాట్లాడాడు కాబట్టి. చెప్పరా భయపడుతున్నట్టు అలా ఏం చెప్పడానికి? అక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే దేవుడు వారి మధ్య నుండి పేతురు నోట నుండి మాట్లాడాడు కాబట్టి 3,000 మంది రక్షింపబడ్డారు. అక్కడ రాయబడి ఉందండి. ఆ రోజు కొండ మీద ప్రసంగం ఆయన డైరెక్ట్ గా చేయగలిగాడు కాబట్టి ఇంచుమించు 12,000 మంది రక్షింపబడడానికి కారణమైంది బోధ. ఎందుకంటే దేవుడు నీ నోటలో మాటలు ఉంచగలిగితేనే నువ్వు ఒక వ్యక్తినైనా రక్షించగలవు, లేకపోతే ఒక వ్యక్తిని కూడా మనం రక్షించలేవు. నీ మాట ఎవరిని రక్షించదు, నీ మాట ఒక ఆత్మను రక్షించదు, నీ మాట ఒక మనిషిని దేవుడి మందిరానికి నడిపించలేదు.
ఎందుకంటే నీ మాట కాదు, నీ నోట నుండి ఆయన మాటలు ఉంటేనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నీ నోట ఏముండాలి? ఆయన మాటలు ఉంటేనే కానీ ఈరోజు ఆ బోధ ఒక వ్యక్తిని మార్చడానికి కారణమవుతుంది. ఆయన మాట్లాడితేనే కానీ ఒక ఆత్మను కూడా రక్షింపలేమంటుంది వాక్యము. అందుకే ఇక్కడ తన నోటను ముట్టి ఏమన్నాడు? మీ నోట నా మాటలు ఉంచుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను యోగ్యులము కాకపోయినా, మాట్లాడుతూ చేత కాకపోయినా దేవుడు ఎన్నుకొని ఏమిచ్చాడు నీకు? నీ నోటికి ఆయన మాటలను అందించాడు. మోషేని దేవుడు పిలిచి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఆ బానిసలను విడిపించబడటానికి నేను వాడుకుంటానని ఎవరితో చెప్పాడు? చెప్పండి. మోషేతో దేవుడు అన్నప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? నేను మాట చెప్పండి. ఎందుకంటే ఆయన నత్తివాడు కనుక, ఆయన మాటలు సరిగ్గా రావు కనుక, అయ్యా నేను మాటలాడలేను, ఎందుకంటే తిరిగి మళ్ళీ వెళ్ళాలని కూడా ఐగుప్తు మీద నాకు లేదు, ఎందుకంటే ఐగుప్తులో ఒక హత్య చేసి నేను వచ్చాను కాబట్టి తిరిగి వెళ్ళాలన్న నాలో భయం ఉందయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను బోధించలేనయ్యా. ఎప్పుడైతే మోషేకి తనే నోరుగా మార్చబడి తన మాటలు మోషే నోటికి అందించాడు, ఆహారాలను తోడుగా పెట్టాడు, ఆ తర్వాత ఏం చేయబడిందండి? ఐగుప్తు దేశంలో దేవుని మాటలు వివరించడానికి నత్తివాడైన మోషేని దేవుడు వాడుకున్నాడండి. స్తోత్రం చెప్పాలి. ఈరోజు చదువు లేదనో, జ్ఞానం లేదనో, బుద్ధి లేదనో, నేను చెయ్యలేదనో, నేను యోగ్యులను కాననో, యోగ్యురాలను కాననో నువ్వు అంటుంటే, నాకు ప్రార్థన చేసేటప్పుడు నాకేమనిపించిందంటే, అమ్మో నేను యోగ్యుడను కానయ్యా, నేను యోగ్యురాలను కానయ్యా, మాట్లాడుతూ చేత కాదయ్యా అంటే ఇవన్నీ మనకే తెలుసా దేవుడికి తెలుసా అనిపించింది. చెప్పండి, ఇవన్నీ మనకే తెలుసా దేవుడికి తెలుసా? ఏమన్నా తెలుసా? మనం మాట్లాడలేమని దేవుడికి తెలుసా? మనం నిలవబడలేమని దేవుడికి తెలుసా? ఆయన మాటలు ఉంటేనే కానీ నీ నోటులో నువ్వు మాట్లాడలేవని దేవుడికి తెలీదా? మరి ఎందుకు దేవుడు నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాడు? అరే తప్పు చేస్తేనే ఇసాకి ఏం తెలియదు, అనవసరంగా నేను ఏర్పాటు చేసేసుకున్నాను. అరే మహేష్కి ఏం తెలియదు, అసలు చదువు లేదు, జ్ఞానం లేదు, ఈయన్ని అనవసరంగా ఈయన ఏర్పాటు చేసేసుకున్నాను అని దేవుడు అన్నాడంటారా? నాలుగు కలుసుకున్నాడు అంటారు దేవుడు. చెప్పాసా స్పీడ్గా దేవుడు నాలుగు కలుసుకున్నాడు అంటారు. తప్పు చేస్తాను, ఇదేంటండి ఎలాంటి అనుకున్నాను అని దేవుడు నిన్ను నన్ను చూసి అనుకున్నాడు అంటారా? మరి దేవుడికి నేను కూడా యోగ్యము కామని దేవుడికి తెలియదండి. తెలుసా అండి? తెలియదా? మాట్లాడలేమని దేవుడికి తెలియదు అంటారా? నిలబడలేమని దేవుడికి తెలియదు అంటారా? మరి ఎందుకని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు? ఈరోజు యోగ్యుడు కావని తెలుసు, యోగ్యురాలు కావని తెలుసు, మాట్లాడుతూ చేతకాదని తెలుసు, నిలబడుతూ చేతకాదని తెలుసు, దేవుడి మాట నీ నోటి నుంచి ప్రకటించలేవని ఆయనకి తెలుసు. కానీ ఆయన అంటున్న మాట 9వ వచనం ఒకసారి చదువుతాం. 9వ వచనం ఒకసారి చదువుతాం. అప్పుడు చేయి చాపిన నోటును ముట్టి ఇలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చప్పట్లు కొట్టాలండి ఇప్పుడు. మరి హల్లెలూయా. ఏమండి అంటే ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఆయన మాటలు ఇచ్చాడు, ఆయన బోధన ఇచ్చాడు, ఆయన అభిషేకమును ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడే స్వయముగా వచ్చి ఇర్మియా నోటును ముట్టాడు, ఆ రోజు నుంచి దేవుడి మాటలు ప్రకటించడానికి ఇర్మియా నిలవబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనం నిలబడలేదంటారు, అప్పుడు మనం నిలబడలేకపోయామంటారు. అప్పుడు అక్కడ ఇర్మియా నిలబడ్డాడు, ఇర్మియా మాట్లాడుతున్నారు అంటున్నారు. అంటే మరి మనము, మరి దేవుడు ఇర్మియా అందించిన మాటలు ఈరోజు నీకు అందివ్వలేదా? అందివ్వటం కొరకు దేవుడు ప్రకటించుతున్న ఈ బోధ ఏంటయ్యా అంటే, ఇదిగో మాట్లాడుతూ చేతగా నీ నోటిని ఈ ఉదయకాల శ్రమను నా దేవుడు ముట్టబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. బోధించలేకపోతున్నా నీ పిల్లలను నా దేవుడు ముట్టబోతా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా. ఈ ఉదయకాల
నేర్చుకుంటున్నప్పుడు అంటే దేవాది దేవుని మాటలే మనము నేర్చుకుంటున్నాం. కానీ నేర్చుకున్న మనం బోధించలేము. ఎందుకయ్యా అంటే నీవు నిన్ను బోధించడానికి ఎట్టి అర్హత లేని వాళ్ళం కాబట్టి ఆయన నీ నోటిని నా నోటిని ముట్టి అంటున్నాడు. నీ నోట నా మాటలు ఉంచుతున్నానంటే స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, నీ నోట ఏముంది ఇప్పుడు? ఎవరి నోట? నా నోట. చెప్పండి, నా నోటన ఏముంది? దేవుని మాటలు ఉంచబడ్డాయి. దేవుని మాటలు మన నోటలు ఉంచబడితే ఏం జరుగుతుంది? దేవుడే తన మాటలు నీకు స్వయముగా అందిస్తే ఏం జరుగుతుంది? దేవుని మాటలు వివరిస్తే ఎలాంటి భయంకరమైన వ్యక్తుల క్షణంలో మార్చబడతాడండి. నేను మాట్లాడితే ఒక వెలిసి కూడా ఏమన్నా నేను మారదు. ఒక వ్యక్తిని కూడా నేను మార్చలేము. ఎందుకంటే ఒక మాట ఒక వ్యక్తిని మార్చదు. చెప్పండి, ఒక మాట ఒక వ్యక్తిని మార్చదు. అది ఎవరి మాట? మనుష్యుల మాట అయితేనే. అది దేవుని మాట అయితే, చెప్పండి, దేవుని మాట అయితే అంటే సంవత్సరాలు తరబడి వారికి బోధించిన అవసరం లేదు. చెప్పండి, ఒక మాట ఒక వ్యక్తిని క్షణంలో మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే ఒక మాట, సౌలా నీవు నన్ను హింసించుచున్నావన్న ఒకే ఒక మాట భయంకరమైన సౌలుని మార్చింది. ఎవరి స్వరమైన అంటే దేవుని స్వరము. ఇది దేవుని మాట. ఆకాశము తెరవబడి ఆయన వెలుగు ప్రకాశించి భూమి మీదకి వచ్చి సౌలుతో మాట్లాడుతుంటుంది. ఎలా నీవు నన్ను హింసించుచున్నావు అన్న మాట సౌలు జీవితాన్ని మార్చలేదా అండి? సౌలుకి రోజు సువార్త అందించిందారండి? సౌలుకి రోజు దేవుని మాటలు ప్రకటించాలండి? సౌలుకి రోజు దేవుని బోధన బోధించాలండి? ఏమీ లేదు. ఒకే ఒక దినము, ఒకే ఒక ఉదయకాల సమయము దేవుడి దర్శనము సౌలు జీవితాన్ని మార్చి పౌలుగా చేసిందండి. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. మనం అంటూ ఉంటాం, అయ్యా ఈ వ్యక్తిని మార్చడం నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని మార్చడం నా వల్ల కాదు, ఈ వ్యక్తి ఇంకా మాట్లాడనుకోడు, ఇంకా ఇది అవ్వలేని పని అండి, ఇలాంటి మూర్ఖురాలు మారుతుందని అనుకోవడం ఇంకా వ్యర్థమైందండి, వీళ్ళకి బోధించడం ఇంకా వ్యర్థమండి, ఈ బోధ వ్యర్థమండి, ఒకవేళ మన నోటి మాట వ్యర్థమండి అని ఒకవేళ నీవు అనుకుంటే అది నీ మాట నా మాట అయితే వ్యర్థం అని వాక్యం అంటుంది. కానీ దేవుని మాట అయితే వ్యర్థమో? ఎందుకంటే నీవు మాట్లాడితే అది వ్యర్థమవుతుంది, నేను మాట్లాడితే అది వ్యర్థమవుతుంది. దేవుని మాట మాట్లాడితే అది వ్యర్థము కాదని వాక్యమే సెలవిస్తుంది. దేవుడు నోట నుంచి వచ్చిన మాట ఏమిచ్చిందండి? మనకి ఏమిచ్చిందంటే చెప్పండి, బోధనిచ్చింది. ఇక్కడ మాట్లాడుతూ చేతకన్నవాడు చిన్న వయసులో ఉన్న ఇర్మియా దేవుడు పుడితే దేవుని బాధ బోధించడానికి భయంకరమైన జనులు మధ్యకి వెళ్ళాడండి. దేవుడికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినా, ఎలాంటి భయంకరమైన వ్యక్తితో నువ్వు మాట్లాడాలనుకున్నా, నేను అన్నాను మన మాటలు అయితే వ్యర్థమైపోతాయి. చెప్పండి, ఎవరి మాటలు? అది దేవుని మాట అయితే వ్యర్థం కాదు. ఎందుకంటే మన నోట ఆయన మాటలు ఉంచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మన నోట ఏమున్నదంట? దేవుని మాటలు. మన నోట ఏమున్నాయి ఇప్పుడంటే? చెప్పండి, ఏదొస్తుందండి? బూతులొస్తే బూతులేనండి, తిట్టాలనిపిస్తే తిడతామనండి. చెప్పండి సార్, మనకి ఏదనిపిస్తే అదే అంటామండి. ఎందుకంటే ఇది ఎవరి నోటి మాట? మన నోటి మాట కాబట్టి, ఖర్చు లేదు కాబట్టి. ఒక మాటకు ఖర్చు ఉందని అన్నాం అనుకో, మాట్లాడతామా అర్థంగా? నీకు ఇలా మౌనంగా సైలెంట్గా ఉంటాం, అంతేనా? మౌనంగా ఉంటాం. ఎందుకంటే ఏమవుతుంది? డబ్బులు ఖర్చు అవుతాయి. మాట్లాడితే హలో అన్నాం అనుకో, 2 అక్షరాలు 100 రూపాయలు అయిపోయింది అనుకో, ఏం మాట్లాడతాం? అమ్మ బాబాయ్ కట్టబడి తక్కువ ఖర్చు ఎక్కువైపోతుందని బీసిపోతాం. ఇంకా నోట్లోంచి మాట రాదు. ఇంకా ఇది ఖర్చు లేదు కాబట్టి మనకి నచ్చిన మాట ఎన్నైనా మాట్లాడచ్చు. కాబట్టి మనకి నచ్చిన మాట చెప్పండి, ఇతరులకు బాధ కలిగించే మాట, ఇతరులు పేగులు తెగిపోయే మాట, మన నోటి మాట చెప్పండి కత్తి వంటిదంట. అంటే ఒక మనిషిని కూడా ఏం చేస్తుందంటే చంపేస్తుంది నీ మాట. అయ్యో, నీ నోటి మాట ఒక మనిషిని రక్షించడానికి ఉపయోగపడలేదు,
నీ నోటి మాట ఒక కుటుంబాన్ని రక్షించడానికి ఉపయోగపడలేదు. నీ నోటి మాట నీ భార్యకు ఉపయోగం లేదు. నీ నోటి మాట నీ భర్తకు ఉపయోగం లేదు. నీ నోటి మాట వల్ల నీ పిల్లకు ఉపయోగం లేదు. అంటే మన నోటి మాట ఎంత భయంకరంగా ఉందో చూసారండి. మన నోటి మాట ఇరుగు పొరుగు వారికి కూడా మంచి చేసేదిగా లేదు. ఎందుకంటే మనము మనుషులము కాబట్టి మన నోటి మాట ఎలాగుంది? ఇతరులకు అపాయకరంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మనకే ఏమంటాం, అపాయకరంగా ఉంది. దేవుడికి స్తోత్రం. చూసారండి, ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ఏదైనా చెప్పకూడదు చెప్పేసి ఏమంటాం, అనవసరం చెప్పేసి గోతులో పడి ఉంటుంది, కొట్టుకున్న గుర్తులో పడి ఎవరు అంటామండి అనవా. అంటే ఒక్కొక్కసారి మన మాట మనకి ఎలాగుంది? అపాయాన్ని కలుగజేస్తుంది. అదే మాట ఇతరులకు కూడా అపాయమును కలుగజేస్తూ ఉంది. అదే మాట ఇతరులు కూడా బాధ కలిగిస్తూ ఉంది. అదే మాట ఇతరులకు కూడా నొప్పి పుట్టిస్తూ ఉంది. అదే మాట ఇతరులకి ఏం తీసుకొస్తా ఉందంటే భయంకరమైన ఆవేదన తీసుకొస్తా ఉంది నీ నోటి మాట. మరి దేవుడి మాట అలా లేదేంటండి? మరి దేవుడి మాట బాగానే ఉంది. ఇక్కడ ఒక దేవుడి మాట విన్నవారు రక్షణ పొందారని, మార్పు చెందారని, మారు మనసు పొందారని చదువుతున్నాం. మరి నీ నోటి మాట వల్ల నీకు ఏ ఉపయోగం లేదు, ఇరుగు పొరుగు వారికి ఉపయోగం లేదు, నీ కుటుంబంలో ఉపయోగం లేదు అంటే ఏం చేయాలండి? మూసుకుని కూర్చోవడమే దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ విషయాలు మాత్రం చెప్పరు మీరు. అన్నిటికీ చెప్తారు కానీ ఇలాంటి విషయాలకి ఎందుకు చెప్పరు? ఎందుకంటే మనం మౌనంగా ఉండలేము కనుక, మనం మౌనంగా ఉండటము చేత కాదు కనుక. పనికిరాని మాటలన్నీ మాట్లాడటానికి నీ నోటును వాడితే దేవుడు ఆ నోటుని ముట్టి అంటాడు, ఈ నోటిని నేను నిప్పుతో కాల్చి ఉన్నాను, దీన్ని పవిత్రపరిచి ఉన్నాను, అపవిత్ర మాటలు నోటి నుంచి అన్నాడు రానివద్దు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే నిప్పుతో కాల్చబడాలి నీ నోరు మొట్టమొదటిగా. చెప్పండి, వాక్యముతో నీ నోటిని నీవే కాచుకోవాలి. ఇప్పుడు పనికి రాని వాటికి వాడకుండానట్లుగా దేవుని బోధ బోధించడానికి ఉపయోగకరంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ తన నోటను ఏముంచాడు దేవుడి మాటలు అంటే? దేవుని స్వార్థం ఉంచాడు, దేవుని అభిషేకం ఉంచాడు, దేవుని ఆత్మ ఉంచాడు ఆ మాటల్లో. కాబట్టి ఆ మాట ఇతరులకు ప్రకటించబడుతున్నప్పుడు ఆ మాట ద్వారా ఆ వ్యక్తిని దేవుని ఆత్మే కమ్ముకుంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి, నువ్వు బోధించే ఈ బోధ వల్ల ఇతరులను దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే సమీపిస్తుంది, వారిని తాకుతుంది, వారిని ముట్టుతుంది. కాబట్టి ఆ వ్యక్తి మారటానికి కారణమైంది. చెప్పాలి అంటే సౌలు మారటానికి ఏం కారణమైంది? చెప్పాలి, ఏం కారణమైంది అన్నప్పుడు దేవుడి మాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి మాట ఆకాశము నుండి దిగి వచ్చి, సౌలా సౌలా ఏలా నీవు నన్ను హింసించుతున్నావన్న మాట. ఏంటి? హింసించే వ్యక్తి హింసింపబడే పరిస్థితికి తీసుకొచ్చిన ఆ ఒక్క మాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హింసించాడు, హింసకు కారకుడయ్యాడు. అలాంటి వాడు హింసింపబడటానికి కారణమైన ఒక్క మాట. ఎన్ని శ్రమలు తన జీవితంలోకి వచ్చినా, ఎన్ని ఆవేదకరమైన పరిస్థితులు తీసుకొచ్చినా, ఎంతమంది రాళ్లతో కొట్టిన, కర్రలతో కొట్టిన, అవమానపరిచిన, నిందించిన, కానీ ఆ ఒకే ఒక మాట, పరలోకం నుండి దేవుడు మాట్లాడిన మాట సౌలు మరణం వరకు కూడా ఎలా జీవించాడండి? ప్రభు కొరకే బ్రతికినట్లుగా ఆ మాట తన జీవితాన్ని సరిచేసింది. ఆమె చెప్పాలి. ఈరోజు ఈ బోధ వింటున్నా నీవు నేను ఎలా ఉంటున్నావు? ఈ బోధను వింటున్నా నీవు నేను ఎలాగ మన ప్రవర్తనను మార్చుకుంటున్నాం? ఆ రోజు యేసయ్య మాట సౌలు జీవితాన్ని మార్చేసిందని విన్నాము. యేసయ్య పిలిస్తే 12 మంది వారి విద్యను విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి వచ్చేసారని విన్నాం. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారిని పిలిచి నన్ను వెంబడించమన్న ఒకే ఒక మాట కదా వాళ్ళకి కారణం విడిచి రావటానికి. నన్ను వెంబడించన్న ఒకే ఒక మాట కదా వారి వరలు విడిచి రావటానికి. నన్ను వెంబడించన్న ఒకే ఒక మాట కదా వారు తల్లిని తండ్రిని విడిచి రావటానికి కారణమైంది. నేను అంటాను, ఈ మాట ఎవరండి? పరలోకపు తండ్రిది కాబట్టి దేవునికి ఇస్తాను. హల్లెలూయా.
చెప్పండి, పరలోకపు తండ్రి మాట కనుక వారు ఏం చేశారంటే పిలుపుకి కూడా లోబడి వారు ప్రాణం ఉన్నంత వరకు యేసయ్యని వెంబడించలేదా? యేసయ్య కొరకు జీవించలేదా? యేసయ్య కొరకు బ్రతకలేదా? యేసయ్య కొరకు వారి జీవితాన్ని కొనసాగించడానికి కారణం యేసయ్య పిలిచిన ఒక పిలుపు కాదా? యేసయ్య బోధించిన బోధ కాదా? ఈరోజు ఎన్నో బోధలు వింటాం, మన జీవితాలు మార్చుకోలేకపోతున్నాం అండి. అంటే ఆ దేవుడి మాటను తిరస్కరిస్తున్నాం మనం. చెప్పాలి, దేవుడి మాటను ఏం చేస్తున్నాం? తిరస్కరిస్తున్నాం. దేవుడి మాటను వినక, చెప్పాలి, దేవుడి మాటలాడక సౌలు ఏమయ్యాడు? దేవుడి చేత విసర్జించబడ్డాడు. అంటే ఇదేంటి సార్ సౌలు పౌలేడంటే ఆ సౌలు వేరు సౌలు వేరు. ఈ సౌలు పాత నిబంధనలో ఉన్న సౌలు వేరు, కొత్త నిబంధనలో ఉన్న సౌలు వేరు. వీళ్ళిద్దరు వేరు వేరు. కానీ ఇతని పేరు కూడా సౌలే. దేవుడు పిలిచి ఏంటి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా నిర్ణయించబడిన వాడు సౌలు. కానీ ఆ పరిపాలన చేసే సమయంలో దేవుడి మాట వినలేదు. దేవుడి మాటను ఆలస్యం చేశాడు. దేవుడు ఇంకా రాలేదే, మాట్లాడలేదే, ఈ లోపల మనం వీళ్ళు యుద్ధం చేసేద్దాం అనుకున్నాడు. దేవుడి మాటకు విరుద్ధుడయ్యాడు. దేవుడి చేత విసర్జించబడిన వాడయ్యాడు. అంటే దేవుడి మాటను విని వారి జీవితాలు మార్చుకున్న వారు ఉన్నారండి. దేవుడి మాట వినక, చెప్పాలి, దేవుడి మాట వినక మీతోనే దేవుడు మాట్లాడతాడు, మాతో కూడా దేవుడు మాట్లాడతా. మీరే పరిశుద్ధులు, మేము పరిశుద్ధులు కాదా? మీరే పవిత్రంగా జీవిస్తున్నారు, మేము పవిత్రంగా జీవించలేదా? మీతో మాత్రమే దేవుడు మాట్లాడతాడు అనుకుంటే మాతో కూడా దేవుడు మాట్లాడతాడని ఏర్పరచబడిన 250 మందిని ఏం చేసింది? నేల వీసి ఏం చేసింది? మింగలేదా దినము? నేను అంటాను, దేవుడి మాటను వారు లక్ష్యము చేసిన వారు కాదండి. కాబట్టి ఏం చేయబడిందండి? నేల చీల్చి వాళ్ళని మింగేసిందని కిందట 2-3 వారాల క్రితం వాక్యంలో విన్నాం. ఎందుకంటే వారు దేవుని మాటను ఏం చేయలేదు? చెప్పండి సార్, వినలేదు కాబట్టి వారు ఏమయ్యారు? అంటే దేవుడి మాట వినకపోవటం వల్ల ఏం చేయబడుతుంది? విసర్జించబడతాం. దేవుడి మాట వినటం వల్ల ఏమవుతుంది? వాడబడతానిక దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను బాలుడులే, మాట్లాడుతూ చేతకాని వాళ్ళే, చిన్న వయసున్న వాళ్ళే, నా నోట ఒక్క మాట కూడా బోధించలేదయ్యా, నేను పాపినే అన్నవాడే దేవుడు వచ్చి ఇదిగో నీ నోట నా మాటలు ఉంచుతున్నానన్న క్షణములు తన జీవితాన్ని మార్చేసింది కదా. ఆమె చెప్పండి సార్. హల్లెలూయా. ఈరోజు దేవుడి మాటలు వింటున్నావు నీవు. ఈ మాటలను విని, ఈ మాటలకు లోబడి, ఈ మాటలకు భయపడి, ఈ మాటలకు విధేయులుగా బ్రతకగలిగితే మనం ఎలా ఉంటామండి? ఫోన్ సైలెంట్ లో పెట్టి ఎత్మోకి ఏం పోనండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమండి, ఏమని ప్రకటించబడుతుందండి? మాట విన్నవాడు ఎలా వాడబడుతున్నాడు? మాట విన్నవాడు ఎలా తిరస్కరించబడుతున్నాడు? మాట విని వాడేమో దేవుడిలో వాడబడుతున్నాడు, వినని వాడేమో దేవుడి చేత విసర్జించబడుతున్నాడు. ఇక్కడున్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను, దేవుడి మాట వినివారిగా ఉండాలా, వినని వారిగా ఉండాలా? వినివారిగానే ఉండాలి. వినని వారిగా ఒకవేళ ఉంటే విసర్జించబడిపోతామండి. ఎవరికి చూసుకో మా ఎత్తుకో ఒకసారి చెప్పాలి కూడా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి మాట విన్నవారు ఎలాగున్నారండి? దేవుడి చేత వాడబడుతున్నారు, దేవుడిలో విజయంగా చూపుతున్నారు. వారి మాట కాక దేవుడి మాటను మార్చుని వారు ప్రకటిస్తున్నారు. ఎవరి మాట అండి ఇది? ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట ప్రకటించబడితే ఒక ఆత్మ రక్షింపబడుతుంది, ఒక కుటుంబం రక్షింపబడుతుంది, ఒక ప్రాంతమే రక్షింపబడుతుంది. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. నీ మాట నా మాట ఏమన్నా నేను ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఉపయోగకరముగా ఉండదు. నీ నోట నుంచి వచ్చే మాట ఒక వ్యక్తిని రక్షించదు. కానీ దేవుడి నోట నుంచి వచ్చే మాట, చెప్పాలి, కొన్ని వేల కొన్ని కోట్ల ఆత్మలు రక్షింపబడటానికి ఈరోజు కారణమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్క ఆత్మ రక్షింపబడుతుందంటే ఇది మనుషుల మాటల వల్ల కాదండి. ఒక ఆత్మ రక్షింపబడుతుందంటే ఇది దేవుడి మాట కాదండి. ఒక కుటుంబం రక్షింపబడుతుందంటే ఇది మనుషుల మాట కాదండి, దేవుడి మాట. చప్పట్లు కొట్టాలండి, చప్పట్లు కొట్టాలి. దేవుడి మాట మాత్రమే ఒక వ్యక్తిని మారుస్తుంది. దేవుడి మాట మాత్రమే ఒక వ్యక్తిని మార్పు తీసుకొస్తుంది.
లక్షల మాట ఒక వ్యక్తిని రక్షించడానికి ఉపయోగం లేదు. ఇప్పుడు నీ నోటని ఏం మాటలు ఉండాలనుకున్నారు చెప్పండి సార్. ఇప్పుడు నిజమే చెప్పుదురుగాక, అబద్ధములు పలకకుందురుగాక. చెప్పాలి, మన నోట ఈ రోజు నుంచి ఏ మాటలు ఉండాలమ్మా? దేవుని మాటలు ఎలా ఉంటాయి? ఆవేశకరంగా ఉంటాయా? ఆవేశపడతాడైనా? నోటికి ఏది వస్తుంది తిట్టేసి కోపం వచ్చేది సారీ ఏది అంటాడా? చెప్పండి సార్, చెప్పాలి. దేవుడు ఆవేశపడడు, నచ్చినట్టుగా తిట్టడు. తిట్టి ఆ తర్వాత కొంత ఆవేశం తగ్గిందా సారీ అండి క్షమించండి తప్పైందని అంటాడా? ఆయన మాట్లాడే మాటలో క్షమాపణ ఉండదు. ఎందుకంటే క్షమింపబడిన మాటలు కాదు పలికేవయ్యి. చెప్పండి, మనకు క్షమాపణ కలుగు మాటలు వస్తాయి ఆయన దగ్గర నుండి. నేను క్షమింపబడి మాటలు వస్తాయండి. ఆయన నోటి నుంచి వచ్చే మాట నీ బ్రతుకు, నీ జీవితాన్ని మార్చే మాట వస్తుందండి. మన నోటి నుంచి వచ్చే మాటలు ఇలాగ కూడా ఉంటే, పరలోకములో ఉన్న తండ్రి నిన్ను నన్ను చూసి ఆనందించినట్లుగా నీ జీవితం కనిపిస్తా ఉంది. హల్లెలూయా. అంటే ఈ మాట ఎవరిదైతే ఆనందపడతా దేవుడు అంటే, ఆయన మాట మాత్రమే నీ నోట నుండి పలికితే. చెప్పండి, ఆ మాట చెప్పిన సిగ్గుపడిపోతుంది కదా. గట్టిగా చెప్తే ఏమైంది? ఆయన మాట నా నోట నుండి వచ్చింది కాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాటలు మాత్రమే మనకి ప్రకటిస్తే మనము మాత్రమే కాదు, మన ద్వారా అనేకులను మార్చుతామండి. దేవునికి నిజంగా ఒకే ఒక రాత్రి దేవుడు నాతో మాట్లాడిన ఒక చిన్న మాట. దేవుడు ఎంతో మందితో గంటలు మాట్లాడేస్తారంటే మరి అలా ఉంటుంది నాకు తెలియదు, కానీ దేవుడు ఒకే ఒక చిన్న మాట, భయపడక మహేష్ అన్న మాట, ఒక్క మాట ఈరోజు ఇక్కడ నిలబెట్టుకుంటున్నాను. దేవుడికి ఇష్టం. అప్పటికి నేను పాపిని, అప్పటికి నేను లోకంలో ఉన్నవాడిని, అప్పటికి వ్యభిచారిని, అప్పటికి పాపాత్ముడిని, అప్పటికి దుర్మార్గుడిని, అప్పటికి నా దరిద్రపు జీవితాన్ని చెప్పుకున్న అసహ్యకరమైన వ్యక్తిని నేను. కానీ ఒక్క రాత్రి మోకరించి దేవుడి దగ్గర నా క్షమాపణ అడిగితే ఆయన పలికిన ఒక మాట ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణమైందండి. దేవుడికి స్తోత్రం. అలా నీ బ్రతుకును నువ్వు మార్చుకోగలుగుతున్నావా? చెప్పాలి, మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతున్నారా? దేవుడు ప్రతిరోజు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడే, ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మాట్లాడుతుందంటారా? చిరంజీవి రోజు మీతో మాట్లాడుతున్నాడా? రామ్ సార్ మీతో మాట్లాడుతున్నాడు రోజు? ఇలా ఎవరు మీతో మాట్లాడరామా? నిజాలు చెప్పండి. సినిమా అని చెప్తే ఎవరు మాట్లాడతారు అంతా? దేవుడి స్తోత్రం. మీ మానేశారు, మరి మీ మానేదని ఇంకెక్కడ కొంతమంది చెప్పండి. మనం ఏది ఆన్ చేస్తే దానితో దేవుడు ఆ వ్యక్తి మనతో మాట్లాడేదంటే చూసేసి ఏమైపోతుంది, ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాగే నరికేస్తాం, ఇక్కడ కూడా కత్తి పని నరికేస్తాం అనిపించేస్తాం, అక్కడ కొట్టేస్తా ఉంటే ఇక్కడ కూడా నీరు కొట్టేస్తా ఉంటుంది అనిపించి కసి వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఫీల్ అయిపోతూ ఉంటామండి. మనం ఏమవుతూ ఉంటాం చెప్పాలి, అక్కడ చూసిన దాన్ని బట్టి ఇక్కడ మనం ఫీల్ అయిపోతూ మనలో మనమే అప్పుడు నీవే హీరో అంతే. నీకు దేవుడికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు చెప్పాలి, అక్కడ ఎవడో హీరో కాదు, ఇక్కడ స్తోత్రం నీకు నీవే హీరో అయిపోతావు ఒక 10 నిమిషాలు. ఆ టైంలో నీ దగ్గరికి 10 మంది వచ్చి కనిపించింది మూమెంట్ వచ్చేది నీకు. ఎందుకంటే అక్కడ ఫైట్ చేస్తూ ఉంటే అలా నర్రలు పొంగిపోతూ ఉంటాయండి. మీకు కూడా ఫ్యాన్స్ కదండి, ఫ్యాన్స్ కదా, అంత బేగా మర్చిపోలేం కదా. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూస్తున్నాం? ఏంటన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు చూసామనుకోండి ఇంకా అయ్యమ్మన్న అన్నారాలకి ఏం చేస్తుంది, పని చేస్తూ ఉంటుంది. కాబట్టి మన నోటి నుంచి వచ్చే మాట మన మాటే ఉంటుంది. కానీ చెప్పండి, దేవుని మాట దేనిని మనం చూస్తూ ఎదుగుతామో, దేనిని మనం చూస్తూ ఆలోచిస్తామో దాన్ని బట్టి ఒక మనిషి ఆలోచన విధానం మారిపోతుందండి. రోజు ప్రార్థనతో నీ జీవితాన్ని కొనసాగించు, రోజు దేవుడితో నీ జీవితాన్ని కొనసాగించు,
రోజు బైబిల్ చదివితే గానీ ఎక్కడికి వెళ్ళని స్థితిని అనుభవించు. దేవుడు నీతో మాట్లాడితేనే గాని ఏ పని చేయననే అనేటట్లుగా జీవించు. దీన్ని బట్టి ముందుకు వెళతావు. సౌలు లాంటి నీ జీవితాన్ని పౌలుగా మార్చుకుంటావు. దేవుడికి హల్లెలూయా చెప్పాలి. సౌలు లాంటి మన జీవితాలను పౌలుగా మార్చుకుంటాం. ఎందుకంటే మనం చేసే సహవాసం బైబిల్తో కాబట్టి. సెల్తో సహవాసం చేస్తే సెల్తోనే, సినిమాలతో సహవాసం చేస్తే సినిమాలతోనే, ఫ్రెండ్స్తో సహవాసం చేస్తే ఫ్రెండ్స్తోనే, లోక సంబంధమైన ఆశలతో సహవాసం చేస్తే వాటితోనే ఒక మనిషి జీవితం అంతమైపోతుందండి, అంతమైపోతుంది. అదే దేవుడితో సహవాసం చేస్తే, దేవుడితో నీ జీవితాన్ని కొనసాగిస్తే నీకేమి లేదు. ఏం లేదు చెప్పండి సార్, మరణము లేదు. స్తోత్రం చెప్పాలి. మరణము లేదని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అంటే చచ్చిపోమండి మనం. యేసయ్యతో సహవాసం చేస్తే మనం చచ్చిపోవా? చచ్చిపోమండి అని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. శరీరపరంగా చచ్చిపోతాం కానీ ఆత్మపరంగా నీకు మరణము ఉండదు. ఎవరితో సహవాసం చేస్తే మన సహవాసాన్ని బట్టి మన జీవితాన్ని, అనగా నీ క్రియలను బట్టి నీ జీవితాన్ని దేవుడు తీర్చాడు. ఇప్పుడు నీ ఆలోచన విధానమును బట్టి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇక్కడ నీకు మాట్లాడటం చేత కాదు, నా యేసయ్యకి తెలుసు. నువ్వు పాపం నుంచి బయటికి రాలేకపోతున్నావు, నా యేసయ్యకి తెలుసు. ఈ భయంకరమైన ఆలోచన విధానం నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, నా యేసయ్యకి తెలుసు. కానీ ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలిచి, అరే బాబు నీ నోట నా మాట ఉంచుతాను అని ఆయన నిన్ను అంటుంటే, అబ్బే వద్దులేండి నా వాళ్ళకి కాదు, నేను మాట్లాడలేదు, అంత పవిత్ర మాటలకు రావండి, అంత పరిశుద్ధ మాటలు రావండి, నోరు తెరిస్తే ఏమవుతాయండి, గాలి తీసేద్దండి ఒక్కొక్క మాట. ఇలాంటి మాటలు వస్తావంటే అండి నా వాళ్ళకి కాదండి, సారీ సార్, క్షమించండి సార్. ఇక్కడ ఇర్మియా, అయ్యా నేను బాలుడిని కాబట్టి నేను మాట్లాడలేనయ్యా అంటే, అప్పుడు ఆయన అన్నమాట, నేను బాలుడినని నీవు అంటే ఇప్పుడు నువ్వేమనాలి చెప్పండి. నువ్వేమనాలంటే, నేను నిలవపడలేనయ్యా, ప్రార్థన చేయలేనయ్యా, బైబిల్ చదవలేనయ్యా, పవిత్రంగా బతకడానికి చేత కదా, ఈ మానేమని దేవుడు అంటున్నాడు. అంటే ఈ అబద్ధాలు కాదు, నిజాలే. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇవి ఈ రోజు నుంచి నీ నోట నుండి రాకూడదు. అమ్మో ఏం రావాలి? 9వ వచనం అదే ఏం రావాలి? నా మొహం చూడమంటలే. 9వ వచనం అంటే చదవమని. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, ఇటమ్మా ఎరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించిన. అమ్మో సభలు కొట్టాలప్పుడు గట్టిగా బలం లేదనుకుంటే చూడటం, ఉందనుకుంటే కొట్టండి. అంటే నాకంటే కుదరదు, మీకేం చేస్తుంది? ఫస్ట్ వచనం చదువు. అదే ఫస్ట్ వచనం అంటే 10వ వచనం. అదే పెళ్ళగించుటకు ఎర్రగొట్టుటకు చాలమ్మా. ఏమండి? పెళ్ళగించుటకును ఎర్రగొట్టుటకు నీకు నేను అధికారం ఇస్తున్నాను. ఇంకా ఉన్నాయి కింద. చాలమ్మా చాలు. పెళ్ళగించుటకు ఎర్రగొట్టుటకును నేను అంటున్నాను. ఒక మనిషి మీద పారమనే కాడి, శాపమనే కాడి, అసూయ అనే కాడి, స్వార్థం అనే కాడి, పాపం అనే కాడి మోస్తూ ఉంటే దానిని ఎర్రగొట్టుటకు నీకు అధికారం ఇస్తున్నాయా? స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. ఆ కాడిని ఎర్రగొట్టడానికి నీకు నిన్ను అధికారం ఇచ్చానన్నాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. ఏంటంట చెప్పండి. దేనిని ఎర్రగొట్టడానికి? శాపం అనే కాడిని వెరగొట్టడానికి, పాపం అనే కాడిని వెరగొట్టడానికి. పాపములో ఒక మనిషి ఆ భయంకరమైన కాడిని మోస్తూ ఉంటే ఆ కాడిని ఎర్రగొట్టడానికి నీకు నేను అధికారం ఇచ్చాను. ఆయన మాట విన్న వారికి, ఆయన మాటలు ప్రకటించే వారికి కొన్ని అధికారాలు దేవుడు ఇస్తాడు. ఆ
ఆ అధికారంలో కొన్ని అధికారాలు ఆ శాపం అనే కాడిని ఎర్రగతీయటానికి అధికారం ఇచ్చాడు. ఆ కాడి ఇప్పుడు నీకు నువ్వే ఎర్రగొట్టుకో. దేవుడికి స్తోత్రం. ఏ కాడి కింద ఉన్నావు? ఏ భారం కింద ఉన్నావు? ఏ భారం అనే కాడి మోస్తున్నావు? ఏ శాపం అనే కాడి మోస్తున్నావు? అబద్ధం అనే కాడి మోస్తున్నావు? లేకపోతే వ్యభిచారం అనే కాడి మోస్తున్నావు? త్రాగుడని కాడి మోస్తున్నావు? ఏ కాడి మోస్తున్నావు? ఎర్రగొట్టు. దేవుడి నోట నుంచి వచ్చే మాట ద్వారా ఆ కాడిని నువ్వు ఎర్రగొట్టగలిగితే ఆ శాపం నుండి విమోచన పొంది నువ్వు తేలికగా సులువుగా నువ్వు ఉండగలవు. దేవుడికి స్తోత్రం. ఎందుకెళ్ళి నశింప చేయటానికి పడద్రోయటానికి చాలా మంది దేవుడికి స్తోత్రం. దేనిని నశింప చేస్తారు? దేనిని నశింప చేయడానికి అధికారం ఈరోజు నిన్ను భయంకరమైన శాపంలోకి తీసుకువెళ్ళిపోతూ పాపంలో తీసుకువెళ్ళిపోతున్నా ఓ దురాత్మలను కూడా నువ్వు ఏం చేయాలంట? నశింప చేయడానికి అధికారం నీకే ఇచ్చిన దేవుడు స్తోత్రం చెప్పాలి. సరేండి, వాటిని నశింప చేయడానికి అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు. నశింప చేయి. చెప్పాలండి, ఏం పడదోస్తాం అండి? పడదోసిన వాడితో సావాసం చేస్తున్నాం. ఏంటి? ఎవరితో? పడద్రోయబడిన వాడితో సావాసం చేస్తున్నాం. ఆకాశము నుండి పడద్రోయబడిన వాడు నుండి మనం ఏం చేస్తున్నాం అంటే వాడు దూతలతో మన సహవాసమును దేవుడి చేత పడద్రోయబడిన వాడితో ఏంటి నీ సహవాసం? వాడితో ఎందుకు నీకు సహవాసం? చెప్పాలండి, ఎవరితో సహవాసం? మనం యెషయా గ్రంథం ఒకసారి తీయండమ్మా. ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితే జనములను పడగొట్టిన నీవు నేల మట్టి వరకు ఎట్లా నరకబడుతుంది? ఇలాగ చెప్పును, నేను ఆకాశమునకు ఎత్తుపోదునని దేవుడు నక్షత్రముల పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుని మేఘ స్తంభముల మీద ఎత్తుపోదును. మహోన్నతుడమైన నిన్ను సమానుడిగా అనుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆనండి తోయబడిన వాడు, ఆకాశము నుండి పడద్రోయబడిన వాడు. నీవు మా వంటి బోటిగాడు అవుతావా? మా వల్లేనే. ఎక్కడ పడ్డాడు? నేల మీదకు పడద్రోయబడుతువా? ఆ పడద్రోయబడిన వాడు దూతలతో ఈరోజు మనం సావాసం చేస్తాం. అందుకే మనం పడిపోతున్నాం. అందుకేనండి మనం నిలవబడలేకపోతున్నాం. అందుకేనండి ఆత్మీయ జీవితంలో జారిపోతున్నాం. అందుకే త్రొడ్డులెళ్ళిపోతున్నాం. అందుకే పాపంలో పడిపోతున్నాం. అందుకే శాపంలో పడిపోతున్నాం. ఎందుకంటే వాడు పడద్రోయబడిన వాడు కాబట్టి. వాడితో సావాసం చేస్తాం. మనం ఏం చేస్తాం? ఏమి చెప్పలేంటి పిల్లలు? చిన్నపిల్లలు మాట్లాడండి. మన సావాసం ఎవరితో నాన్న? నిజమేనా అంటావా? మరి ఇక్కడేంటి ఇలాగ ఉన్నాడు వీడు? ఎక్కడి నుంచి తోయపడ్డాడు? దేవుడిని యొద్ద నుంచి తోయపడ్డాడు. ఎందుకంటే దేవుడి కంటే పైగా వాడి సింహాసనం వేసుకుని దేవుడి కంటే గొప్పవాడిగా వాడే ప్రకటించుకుంటే దేవుడు ఏం చేశాడంట? ఒక్క తల్లుదంతా వచ్చి నేల మీద పడిన వాడు దూతలతో నువ్వు తిరుగుతున్నావు. అందుకే రక్తమానం మనం పడిపోతూ ఉంటామండి. అందుకే జారిపోతూ ఉంటాం. బాబు ఈ పని ఎప్పుడు చేయనండి, ఒక్కసారికేనండి, తప్పు అయిపోతుందండి, క్షమించినట్టు మళ్ళీ చేస్తాం. ఎందుకంటే మనం చేసే సామాసం ఎవరితో? పడిపోయినతో కదా, పడిపోతాను ఉంటాం. మనం చేసే సావాసం ఎవరితో చేస్తాం? లూసిఫర్ చెప్పాలి. లూసిఫర్ వాడి పేరు ఏం పేరు? లూసిఫర్ సైన్యం ఉంది ఈరోజు ఈ భూమి మీద. వాడు ఏలుబాటు చేస్తా ఉన్నాడు మమ్మల్ని. ఆ ఏలుబాటు చేస్తూ వాడు పరిపాలిస్తూ వాడి పరిపాలనలో మీరున్నారు. కాబట్టి ఒక క్షణం అనుకుంటున్నాను, మీరు ఏదైనా బతికితే ఇలాగ బతుకుతానండి, దేవుడి కోసం బతుకుతాను, దేవుడి కోసం జీవితం అనుకుంటున్నాను, ఈ రోజు నుంచి ప్రమాణం చేసుకున్నాను, తీర్మానం చేసి నీ పొంద చేసుకున్నాను. ఏమవుతాం? మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత ఏముండదు. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మామూలే. అదేమయ్యా, అదేంటయ్యా, అదేంటమ్మా, అలా చేసి పెట్టమ్మా అన్నాం అనుకో, ఏమంటాం? మనుషులు కదండి,
మనుషులు అయితే మనుషులతో చేయట్లేదు సహవాసం, ఇక్కడ ఎవరితో చేస్తున్నాం? వీడు దేవుడి చేత తన్నబడిన వాడు సార్, వాడితో నీ సహవాసం వెళ్తుంది. అందుకే మనం ఏమవుతున్నాం అంట, కిందకి వెళ్ళిపోయినప్పుడు అది కాదు, ఇర్మియా కట్టుటకును నాటుటకును. చాలమ్మా, ఈ 2 మాటలు చెప్పేద్దాం ముందు. దేవుడికి స్తోత్రం చెప్పాలండి. చెప్పండి సార్. కట్టుటకును నాటుటకును ఇదిగో నేను నీకు అధికారమును ఇస్తున్నాను. కూలిపోని కుటుంబాలు, కూలిపోని జీవితాలను కట్టడానికి ఇక్కడ దేవుడు అధికారమును ఇచ్చాడండి. నాటకం దేవుని విత్తనాలు ప్రతి హృదయములోని నాటాలని. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో నాటబడిన వ్యక్తిగా బ్రతుకుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. అండి, నాటుటకు కూడా నీకు అధికారం ఇచ్చాడు ఇక్కడ దేవుడు. ఇక్కడ ఇదిగో కట్టుటకు నీకు అధికారం ఇస్తున్నాను చెప్పాలి. నాటుటకు నీకు అధికారం ఇస్తున్నాను అంటే కూలిపోయిన కుటుంబాన్ని కట్టడానికి నీకు అధికారం ఇస్తున్నాను. కూలిపోయిన కుటుంబాలను కట్టడానికి నీ నోట నా మాటలు ఉంచుతున్నాను. స్తోత్రం చెప్పండి సార్. నాటుటకు ఎత్తబడిన ఈ విత్తనములు ప్రతి హృదయంలో నాటినట్లుగా నీ నోట నా మాటలు ఉంచుతున్నాను. ఇది దేవుడికి స్తోత్రం చెప్పాలండి. అబ్బా, ఎంత చక్కగా ప్రభు మాట్లాడారు. ఈరోజు నాటుటకు నీకు అధికారం ఉంది చెప్పండి. ఇంకోటి ఏంటమ్మా, కట్టుకోవడానికి నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఇంకా కిందకి వెళ్ళిపోతాం. జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించాను. చప్పట్లు కొట్టే గట్టి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి మీద మనకు అధికారం ఇచ్చాడు? రాజ్యాల మీద, జనముల మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. రాజ్యముల మధ్య, అధికారుల మధ్య నీకు ఎవరి మీద ఇచ్చాడు చెప్పండి సార్ ఒకసారి చెప్పండి. జనుల మీదను రాజ్యముల మీదను అధికారాన్ని ఇచ్చాడంట. ఈ జనుల మీద నీకు అధికారం ఉంది, రాజ్యముల మీద నీకు అధికారం ఇచ్చాడు. నీకెంతకు మించి నీకేం కావాలి దేవుడు వద్ద నుంచి? హల్లెలూయా. ఏం కావాలని కోరుతా ఉన్నామండి మనం? పనికిరాని అన్ని కోరుకుంటాం ఎందుకు సార్? వదిలేద్దాం. జనాల మీద నీకు అధికారం ఇచ్చాడు, రాజ్యాల మీద అధికారం ఇచ్చాడు, కట్టుకోవడానికి అధికారం ఇచ్చాడు, నాటడానికి అధికారం ఇచ్చాడు, సాతాను సామ్రాజ్యాలు కూలగొట్టడానికి అధికారం ఇచ్చాడు నీకు. ఎంతకు మించిన అధికారులు మనకెందుకండి? ఎందుకంటే మన జీవితం అంతా కూడా ఏముంది అంటే వెనక్కి చూస్తే ఏమీ లేదండి. మన జీవితం పాడైపోయింది తప్ప ఇప్పుడు నుంచి వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితంలో యేసయ్య కనిపించేటట్టుగా జీవించు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు నుండి నీ జీవితం వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించాలి? ఎవరు కనిపించాలండి? నిజమేనండి. ఎవరు కనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే? ఏమమ్మా వెనక్కి తిరిగి చూస్తాం అసలు మనం? చూడొచ్చా? చూడకూడదు. వెనక్కి తిరిగి చూడకూడదండి. ఎందుకంటే నాగిట మీద చేయి పెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడే అన్నాడు. దేవుడు పని మొదలు పెట్టిన నీవు, దేవుడితో సావాసం మొదలు పెట్టిన నీవు, దేవుడితో నీ జీవితాన్ని కొనసాగిస్తున్న నీవు వెనక్కి తిరిగి చూడకూడదని వాక్యమే రాయబడి ఉంది. మనం వెనక్కి తిరిగి చూస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఏం చేస్తామండి చెప్పాలి. పడిపోతున్నాం, జారిపోతున్నాం, దొరకలేకపోతున్నాం. అదేంటి సార్ మరి వెనక్కి తిరిగి చూడాలంటే కదా, చూడకపోతే అలాగే గతం మర్చిపోకూడదంటే కదా మన తల్లి అడుగుతుంది. అయ్యో పాత గతం మర్చిపోకూడదంటే కదండి ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా దేవుడు ఏమన్నాడు? వెనక్కి తిరిగి చూడొద్దంటే నీ బతుకులు చూడొద్దని అనలేదు. నీ జీవితాల్లో నువ్వు అనుభవించిన వాటి వైపు పోవద్దు, కక్కిన దాన్ని ఆశించవద్దని చెప్పాడు దేవుడు. నీ జీవితాన్ని మర్చిపోమని చెప్పలేదు. నువ్వు కారపతిలు తిని నువ్వు బయటకు వచ్చావు, పైకి వచ్చావు, దాన్ని మర్చిపోమని దేవుడు ఎప్పుడు చెప్పలే. అదే నీ సాక్ష్యపు జీవితాన్ని దాన్ని కాపాడుకో, దాన్ని నిలవబెట్టుకోవాలి. చెప్పండి, నీ జీవితంలో ఎక్కడి నుండి పైకి వచ్చావు దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు ఎవరండి? కృతజ్ఞత లేనివారు. చెప్పలే, గతాన్ని మర్చిపోయేవారు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారయ్యా అంటే వీరు ఏం చేశారంటే గతాన్ని మర్చిపోయారండి. నేను మర్చిపోయారు, గతాన్ని మర్చిపోయారు కాబట్టి వారు కృతజ్ఞత లేని వారే ఉన్నారు. కృతజ్ఞత కలిగిన వాడు ఎలా ఉంటాడు? గతాన్ని మర్చిపోయారండి.
ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ జీవితాన్ని సాక్షి రూపంలో అయ్యా నా బ్రతుకు ఇది, నా జీవితం ఇది, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నా బ్రతుకు మారింది, లేకపోతే ఇలా ఉన్నాను ఇలా జీవించానని ప్రతి ఒక్కరికి నీ మాటలు కాక దేవుని మాటలు ప్రకటిస్తే అది విన్న ఒక్కొక్క వ్యక్తిన మారితే అప్పుడు దేవుని మాటలు నీ నోట ఉంచబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుడి మాటలు మన నోటను ఎప్పుడు ఉంచబడ్డాయి? ఒక వ్యక్తి మారిన తర్వాత. అప్పుడు వరకు నీ నోటను దేవుడి మాటలు లేవు, నీ మాటలు వాడేస్తున్నావు అంతే, నీ మాటలు పని చేస్తానంతే, నీ మాటల వల్లే నువ్వు ఏదో చేస్తాను ఉదయం చేస్తాను అనుకుంటున్నంత ఏమీ లేదు, ఏం చేయలేవు నువ్వు. నేను అది దేవుని మాటలు అయితేనే, చెప్పండి, అవి దేవుని మాటలు అయితేనే, అది దేవుని మాటలుగా ఉంటేనే ఏం చేయగలమండి? ఏంటంటే మాట్లాడితే ఆ రాగి అంశం ఏంది, మీరు కూడా ఇటు పక్క చూద్దరు కానీ ప్రభావానికి వెనక్కి వెళ్ళిపోయింది కొద్దిగానే. అంటే అడుగుతున్నా అంటే ఆన్సర్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనమాట. స్ట్రైట్ గా రావాలి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన నోట ఏ మాటలు ఉండాలండి? దేవుని మాటలు ఉండాలి. దేవుని మాటలు ఉంటే నీ భవిష్యత్తు, నీ జీవితం ఒకటే కాదండి, ఇతరుల భవిష్యత్తులు, ఇతరుల జీవితాలు కూడా కాపాడటానికి నువ్వు వాడబడతావు. చిన్న వయసులో ఉన్న ఇర్మియా, చెప్పండి, చిన్న వయసులో ఉన్న ఇర్మియా ఏం చేశాడండి? భయంకరమైన జనుల మధ్యలకు దేవుని సువార్తను మోసుకు వెళ్ళాడు. ఎప్పుడో తెలుసా? ఆ మాటలు తన నోట దేవుడు ఉంచిన తర్వాత. ఆయన నోటిని ముట్టి ఈ రోజు నుంచి నీ నోట నా మాటలు ఉంచుతున్నాను అన్నాడంటే దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ నోట ఆ దేవుని మాటలు ఉంచబడతాయో అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట అది పవిత్రమైనదే ఉంటుంది, అది పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, ఒక వ్యక్తికి ఆదరించబడినట్లుగా ఉంటుంది. చెప్పాలి, ఒక వ్యక్తిని ఆదరించబడినట్లుగా ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడు ఆదరణకు కర్త కాబట్టి. నీ మాట ఒక వ్యక్తిని ఆదరించాలి, నీ మాట ఒక కుటుంబానికి ఆదరణగా ఉండాలి, నీ మాట నీ భార్యకి ఆదరణగా ఉండాలి, నీ మాట నీ భర్తకి ఆదరణగా ఉండాలి, నీ మాట నీ కుటుంబానికి ఆదరణగా ఉండాలి. హల్లెలూయా. నిజమండి. నీ మాట నీ కుటుంబానికి ఆదరణగా ఉంటే వాళ్ళు అంటారు, ఒకసారి డాడీ మాట్లాడేటే తేడా ఉండదండి, అమ్మ మాట్లాడితే తేడా ఉండదండి, అన్నయ్య మాట్లాడితే తేడా ఉండదు. ఎందుకంటారు వాళ్ళు? ఎందుకంటే ఆ మాట అట్టి కరెక్ట్గా అంటూ పర్ఫెక్ట్గా మాట్లాడగలరు కాబట్టి. నువ్వు నేనైతే మాట్లాడలేం కదండి సార్, ఆయన ఉంచితేనే మాట్లాడగలం. చెప్పండి, ఆయన ఉంచితేనే ఆ మాటను అంత కరెక్ట్గా మనము మాట్లాడగలం. ఆ మాటకు ఆ కుటుంబం అంతా లోపడద్దండి. ఇప్పుడు ఈ నోట నుంచి నేను ప్రకటించబడుతున్న ఈ వాక్యానికి సంఘముగా పిలువబడుతున్న మీరందరూ లోబడి వారిగా ఉండాలి, లోబడి వారిగా జీవించాలి, పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. నీ నోట నుండి అపవిత్రమైన మాట రాకూడనట్లుగా దేవుడు ఉంచిన మాట వచ్చినట్లుగా మాత్రమే నువ్వు జీవించదువుగాక. మోకరించండి. ఇంకా వర్తమానం ఉంది, మళ్ళీ 2వ వారం అయింది, వచ్చే వారం